హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ పల్లీల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా రసంతో, సాంబార్తో, పెరుగన్నంతో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. దొండకాయ పల్లీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదండి, ఎందుకంటే దొండకాయలు వేగే సమయంలో వాటితో పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. అది మొత్తం కలిసే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసే వరకు కలుపుకొని ఒక 10-15 నిమిషాల వరకు దొండకాయ ముక్కలను వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం మొత్తం కలిసే వరకు సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ దొండకాయ పల్లీల ఫ్రై రెడీ. మీరు ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.